ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి లిటిల్ హార్ట్స్. #90s ఫేమ్ అయిన మౌలి మెయిన్ రోల్ లో నటించిన ఈ మూవీ ప్రీమియర్ అయితే చూడడం జరిగింది. సో ఈ మూవీ రివ్యూ గురించి మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, సో ఓవరాల్ మూవీ అనేది కామెడీ అండ్ అలాగే లవ్ ట్రాక్. సో వీటి మీద ఓవరాల్ మూవీ వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా కామెడీ ట్రాక్ అనేది ఈ మూవీకి మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో మెయిన్ గా ఈ మూవీలో హీరో అయిన మౌలి అండ్ అలాగే మరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అయిన జయకృష్ణ. సో వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్, మెయిన్ గా జయకృష్ణ క్యారెక్టర్ చేసే కామెడీ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ మూవీకి అంటే లిటిల్ హార్ట్స్ మూవీకి ప్రాణం వచ్చేసి కామెడీ అనే చెప్పుకోవచ్చు అనమాట. ఇక లవ్ ట్రాక్ విషయానికి వస్తే కొన్ని చోట్ల లవ్ ట్రాక్ అనేది బాగుందని చెప్పుకోవచ్చు అనమాట. అదే లవ్ ట్రాక్ ని కొన్ని చోట్ల సాగదీశారనే ఫీలింగ్ కలిగిద్దని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే, సో ఈ మూవీలో మెయిన్ గా పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది అంతగా లేదని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ని ఇంకొంచెం పెంచుంటే బెటర్గా ఉండదు అనమాట. అంటే హీరో ఫాదర్ గా రాజీవ్ కనకాల గారు అనండి, హీరోయిన్ ఫాదర్ గా ఎస్ఎస్ కంచి గారి క్యారెక్టర్ అనండి, సో వాళ్ళిద్దరు క్యారెక్టర్ లో ఉన్నంత వరకు బాగుంది అనమాట. బట్ ఆ క్యారెక్టర్ కి ఇంకొంచెం స్కోప్ ఇచ్చుంటే బెటర్గా ఉండేది. ముఖ్యంగా ఈ మూవీ క్లైమాక్స్ అనేది ఇంకొంచెం బెటర్ గా తీసుంటే బెటర్గా ఉండేది. ఇంటర్వెల్ పోర్షన్ కూడా నాకు సోసుగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. బట్ ఇంటర్వెల్ లో ఒక ట్విస్ట్ అయితే రివీల్ చేస్తారు. అదే ఇంటర్వెల్ కి కొంత హైప్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఇక ఈ మూవీ స్టోరీ గురించి సింపుల్ గా చెప్పవస్తే, ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన మౌలి అలియాస్ అఖిల్. సో అఖిల్ తనేంటి ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ లోకి వెళ్ళడానికి సీట్ దొరకకపోతే లాంగ్ టర్మ్ తీసుకుంటాడు అనమాట. అలాంటి సిచ్యువేషన్ లోనే ఎంసెట్ కోచింగ్ సెంటర్ కి వెళ్తాడు. సో అలా వెళ్ళినప్పుడు అక్కడ హీరోయిన్ అయిన శివాని నగరం అలియాస్ కాచాయిని పరిచయం అయ్యింది. సో కాచాయిని లవ్ చేస్తాడు మన హీరో. సో లవ్ చేసిన తర్వాత వాళ్ళ లవ్ అనేది సక్సెస్ అయిందా లేదా, వాళ్ళ లవ్ విషయం తెలిసి వాళ్ళ ఫ్యామిలీస్ తీసుకున్న నిర్ణయాలు ఏంటి, ఫైనల్ గా వాళ్ళు ఎలా కలిశారు అనే పాయింట్ మీదే ఓవరాల్ స్టోరీ అనేది అని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మెయిన్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, మెయిన్ గా సెకండ్ హాఫ్ చాలా చాలా ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకు అన్నానంటే, సెకండ్ హాఫ్ లో మౌలి గారు తను అంటే హీరోయిన్ అయిన కాచాయినికి తన బర్త్డే సందర్భంగా తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేసేలాగా ఒక వీడియో అయితే చేస్తాడనమాట. సో ఆ వీడియో అయితే సెకండ్ హాఫ్ లో తెగ నవ్వుకున్నాం అని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా సో అదే సెకండ్ హాఫ్ కి చాలా వరకు ప్రాణం పోసిందని చెప్పుకోవచ్చు అనమాట. దాని తర్వాత క్లైమాక్స్ కి వచ్చేప్పటికి వాళ్ళు ఎలా కలిశారు, ముఖ్యంగా ఒక లవ్ సక్సెస్ అవ్వాలి అంటే లేడీస్ అనుకుంటే సరిపోతుంది అనే పాయింట్ ని సెకండ్ హాఫ్ లో చూపించుకుంటూ వచ్చారని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే సో ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ ఏంటంటే సో స్టార్టింగ్ లోనే క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేసుకుంటూ అండ్ అలాగే మెయిన్ పాయింట్ లోకి వెళ్ళడానికి కొంత టైం అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు అనమాట. సో అంటే ఏంటంటే, సో మూవీ సో ఫస్ట్ హాఫ్ 1 గంట, సెకండ్ హాఫ్ 1 గంట అనమాట. సో ఫస్ట్ హాఫ్ లో ఒక పావు గంట సో హీరో ఇంటర్మీడియట్ లో ఒక అమ్మాయిని ప్రేమించడం అండ్ అలాగే ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయిపోయిన తర్వాత తను వదిలేసి వెళ్ళిపోవడం, దాని తర్వాత తను ఎంసెట్ కోచింగ్ సెంటర్ కి వెళ్ళడం. సో అలాగా మూవీ అనేది కొంత స్పీడ్ గానే వెళ్ళిపోద్దని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఎంసెట్ కోచింగ్ సెంటర్ లోకి వచ్చేపాటికి మూవీ అనేది కాస్త స్లో డౌన్ అని చెప్పుకోవచ్చు అనమాట. అక్కడే హీరో అండ్ అలాగే జయకృష్ణ క్యారెక్టర్ వాళ్ళిద్దరు చేసే కామెడీ ఫన్స్ చాలా వరకు ఎంగేజ్ చేస్తారని చెప్పుకోవచ్చు అనమాట. ఇంటర్వెల్ కి వచ్చేపాటికి సో హీరోయిన్ కి మధ్య ఉండే కొన్ని ట్విస్టులు రివీల్ చేయడం, ఇంటర్వెల్ అనేది సోసోగా వెళ్ళిందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీ అనేది 2009 లో జరిగింది కాబట్టి, సో అప్పట్లో వచ్చిన బాహుబలి మూవీని రిఫరెన్స్ గా తీసుకొని ఆ బాహుబలి మూవీకి వీళ్ళ లవ్ ట్రాక్ కి సో ఆ రెండింటిని ప్యారల్ గా తీసుకెళ్లిపోయిన విధానం ఈ మూవీకి మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ముఖ్యంగా సో ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఒక సార్ మీద కోపం వస్తే సార్ పేరుని బోర్డు మీద రాయడం అనండి, అండ్ అలాగే కాలేజీ బస్ ఎక్కి పాస్ అని చెప్పడం, సో ఒకళ్ళు చూపిమంటే మా బస్ దిగేసి పారిపోవడం, అండ్ అలాగే మెయిన్ గా కోచింగ్ సెంటర్ లో మన ఫాదర్ నెంబర్ బదులు మన ఫ్రెండ్స్ నెంబర్ ఇవ్వడం. సో అలాంటి కొన్ని సీన్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి కాలేజీ డేస్ లో చాలా మంది చేసిన కొన్ని ఫన్నీ థింగ్స్ ని ఈ మూవీలో యాడ్ చేస్తారని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా మూవీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, స్టోరీ అనేది అంత బలంగా లేకపోయినా ఓవరాల్ మూవీ అనేది కామెడీ పరంగా కొంత లవ్ పరంగా ఎంగేజింగ్ గా తీసుకెళ్లిపోయారు. టైం పాస్ గా ఈ మూవీ చూడొచ్చు అనమాట. నా పరంగా ఈ మూవీ 1 టైం వాచ్బుల్ అనే చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, మెయిన్ గా మౌలి క్యారెక్టర్ అనేది ఈ మూవీకి మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మౌలి కూడా తను చూస్ చేసుకున్న క్యారెక్టర్ కూడా, అంటే ఒకవైపు లవ్ లో ఇన్నోసెంట్ క్యారెక్టర్, మరోవైపు కామెడీ పరంగా నోటు దోర్ క్యారెక్టర్. సో ఆ రెండింటి క్యారెక్టర్ని చాలా బాగా హ్యాండిల్ చేసుకుంటూ వచ్చారని చెప్పుకోవచ్చు అనమాట. ఆయా క్యారెక్టర్ లో మౌలి యాక్టింగ్ అనేది టూగుడదని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీ హీరోయిన్ అయిన సో శివాని నగరం కాత్యాయని క్యారెక్టర్ లో తను యాక్టింగ్ అనేది టూగుడదని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అయిన జయకృష్ణ అలియాస్ అంకుల్ మధు. సో అంకుల్ మధు క్యారెక్టర్ లో జయకృష్ణ గారి కామెడీ టైమింగ్ టూగుడదని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే సో మళ్ళీ సినిమా చూడాలని అనుకుంటే ఖచ్చితంగా జయకృష్ణ గారి కామెడీ నచ్చే ఆ కామెడీ కోసమే మూవీ వెళ్లే సిచ్యువేషన్
ఉందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక దాని తర్వాత సో హీరో ఫాదర్ గా చేసిన రాజీవ్ కనకాల గారి క్యారెక్టర్ అనండి, హీరోయిన్ ఫాదర్ గా చేసిన ఎస్ఎస్ కంచి గారి క్యారెక్టర్ అనండి. సో ఈ మూవీకి ఆ క్యారెక్టర్ లో ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. బట్ ఆ క్యారెక్టర్ కి ఇంకొంచెం స్కోప్ ఇచ్చింటే బెటర్ నాకైతే అనిపించింది అనమాట. ఇక ఈ మూవీ యొక్క మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే కొన్ని లవ్ సీన్స్ ముఖ్యంగా ఈ మూవీ క్లైమాక్స్ లో అదొక సాడ్ సాంగ్ అనుకున్నాను. బట్ ఆ సాడ్ సాంగ్ లో కూడా కొన్ని కామెడీ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఆ సాడ్ సాంగ్ లో కూడా సాడ్ అనేది లేకుండా కామెడీ అనేది ఉండేలాగా వీళ్ళ అటెంప్ట్ అనేది మూవీకి మరో ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. లైక్ సినిమాటోగ్రఫీ అండ్ లైక్ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ మూవీకి మరో ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఓవరాల్ గా ఇదండి లిటిల్ హార్ట్స్ మూవీ రివ్యూ. సో నా రివ్యూకి నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.